అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము పఠించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 55:22 వచనం చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, గత కాలమంతయు తోడుగా ఉన్న దైవమా, మీకు స్తోత్రములు తండ్రి, వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును ధ్యానించనుండగా దేవా, వినుచున్న వారందరికీ వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయమును, కూర్చునే కుదురుబాటును మీరు అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా దేవా, ఎవరెవరికి ఏ ఆశీర్వాదము అవసరమో మీరు అనుగ్రహింప చేయమని వాక్యమైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైనటువంటి దావీదు గారు సెలవిస్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ భారము యెహోవా మీద మోపుము. ప్రియులారా, ఈ సమయంలో భారము అనగా ఏమిటో మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. భారము అనగా ప్రియులారా, మరి మోసేదానికంటే ఎక్కువైతే దానిని భారము అని మనం అంటాం. గనుక గమనించినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి బ్రతుకులు, కుటుంబాలు ఎలా ఉన్నాయంటే భారముగా ఉన్నాయి. అయితే ప్రభు ఏమంటూ ఉన్నారు అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 11:28లో మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి దగ్గరికి రావాలండి? ప్రభు యొద్దకు రావాలి. ప్రభు యొద్దకు ఎవరైతే వస్తారో ప్రియులరా, వారి భారములను ప్రభువు ఏం చేయనన్నారంటే తీసివేయనన్నారు. గనుక దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వింటున్నటువంటి వారులారా, మనకున్నటువంటి భారములు ఏమిటి అనేది ఒకసారి చూసినట్లయితే, మొట్టమొదటిగా కుటుంబ భారము, రెండవది ఆర్థిక భారము, మూడవది పాప భారము, నాలుగవది వ్యాధి భారము, ఐదవది శిక్ష భారము, ఆరవది ప్రియులర నిందల భారము, ఏడవది పనుల భారము. గమనించిన వారమైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భారములు మరి కుటుంబం అనేది ఈ రోజున ఎంత బరువుగా ఉన్నది అంటే, గతంలో ఎన్ని కుటుంబాలైనా కానీ ఒక వ్యక్తి నడిపించగలిగేవాడు. కానీ ఈ రోజున ఒక చిన్న కుటుంబాన్ని ప్రియులరా, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, లేక భార్య, ఒక పాప కానీ బాబు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళను నడిపించడానికి ఈ రోజున ప్రతి ఒక్కరికి చాలా కష్టమైపోతుంది. కారణం ఏమిటి అంటే, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత కష్టపడినా కానీ వారు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు. అందుకే చిన్న కుటుంబం అయినా కానీ అయ్యో చాలా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ భారము ఆయన మీద మోపినప్పుడు ఆయన నిన్ను ఆదుకొనివారు. వాక్యము వినిచున్న నీవు ఆయన మాటలు జాగ్రత్తగా ఆలకించినట్లయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యం సెలవిస్తున్నట్లుగానే మనము ఎప్పుడైతే మన భారమును, కుటుంబ భారము పరిశుద్ధ గ్రంథంలో ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి తన యొక్క కుటుంబ భారాన్ని దేవుని మీద మోపినటువంటి ఒక శతాధిపతిని మనం చూస్తాం ప్రియులారా. ఈ శతాధిపతి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన కుటుంబం అంతటి భారాన్ని దేవుని మీద మోపాడు. ఎలాగా అంటే వాక్యంలో చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు
ప్రియులరా, అపోస్తుల కార్యముల 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకు చక్కగా కనబడుతుంది. ఇటలీ పటాలమనబడినటువంటి శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. ప్రియులరు, గమనించండి, ప్రతి పురుషుడు తన కుటుంబం కోసం ఎంతో కష్టపడతాడు ఈ లోకంలో. అయినా కానీ ప్రతి పురుషుడికి కుటుంబము భారంగా ఉంది. కారణం ఏమిటంటే ప్రభువునందు ప్రియులరా దేవుని భయము లేని కష్టార్జితం, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన లేని కష్టార్జితం. ప్రియులరా, దేవుని భయము లేని మరి స్థితిలో ప్రతి మానవుడు ఉండడాన్ని బట్టి ప్రభునందు ప్రియులరా కుటుంబము భారముగా మారుతుంది. ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చూపించబడినటువంటి వ్యక్తి కొర్నేలి. ఈ కొర్నేలి అనబడినటువంటి వ్యక్తి అసలు ఖాళీ లేనటువంటి వ్యక్తి అండి. మనకు కూడా ప్రియులర అన్నిటికీ ఖాళీ దొరుకుతుంది, కానీ ప్రార్థనకు ఖాళీ దొరకదు. ప్రియులర దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి ఖాళీ దొరకదు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ కుటుంబ భారమును దేవుడు తీసివేయాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కొర్నేలి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రియులర దేవుని యందు భయభక్తులు గలవాడిగా, అలాగే ప్రజలకు ధర్మము చేయించు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన కుటుంబము కొరకు ఎప్పుడన్నా ఒకసారి చేస్తున్నామా? ఎల్లప్పుడూ చేస్తున్నామా? ఎప్పుడన్నా ఒకసారి అంటే కష్టాలు వచ్చినప్పుడు, సంతోషం పొంగినప్పుడు కాదు. ప్రియులరా, ఎల్లప్పుడూ అంటే ప్రతి దినము బ్రతికినంత కాలము మనం ఏం చేయాలంటే ప్రియులరా దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉండాలి. ప్రియులరా, మరి నీవు ధర్మము చేయాలి. అలా చేయడాన్ని బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు అన్న సంగతిని మనం గమనించవలసిన వారమైన ప్రియులరా. అలాగే మరి ఒకటి మనం చూసినట్లయితే ఆర్థిక భారము. ప్రియులరా, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రోజున ప్రతి ఒక్కరు కూడా అప్పులతో సతమతమైపోతున్నారు. ఆర్థికంగా ప్రియులరా ఎంతగానో కృంగిపోవచ్చు ఉన్నారు. గమనించండి, చాలామంది పురుషులైన వారు సూసైడ్ చేసుకుంటున్నారు. చాలామంది ప్రియులర కుటుంబాలు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ప్రియులర విడిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆర్థికము. ప్రియులరా, మనం గమనించినట్లయితే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు చూసినట్లయితే ప్రవక్త శిష్యులలో ఒకని భార్య ప్రవక్త యొద్దకు వచ్చి, ప్రియులరా, ఆమె అప్పుల బాధతో ఉంటే ఆమె దైవజనుని యొద్దకు వచ్చి దైవజనుడితో అంటుంది, అయ్యా, నా యజమాని చనిపోయాడు, ఆర్థికంగా అప్పుల వారు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతానంటున్నారయ్యా అని వేదన పడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే ఆమె ప్రియులరా ప్రవక్త దైవజనుని ఆశ్రయించిందో ఆయన అంటాడు, నీ యొద్ద ఏమి ఉన్నది అంటే, అయ్యా, కుండ తప్ప ఏమీ లేదు. ప్రియులరా, కుండ దేనికి సాదృశ్యం అంటే మానవునికి సాదృశ్యం. మానవుని దేవుడు ఒక కుండలాగా తయారు చేశాడు. ప్రియులరా, కుండలు తయారు చేసేవారిని మనం చూసినప్పుడు ప్రియులరా వాటిని తయారు చేసిన తర్వాత ఎక్కడైనా డ్యామేజ్ వస్తే ఆ తయారు చేసిన వ్యక్తే సరి చేస్తాడు. అలాగే ప్రియులరా, ఆయన పోలిక చొప్పున చేయబడినటువంటి మానవులమైనటువంటి మనకు కూడా ఏమైనా కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన మీద మన భారము వేసినప్పుడు ఆయన తప్పకుండా మన భారమును తీసివేయవారై ఉన్నారు. ప్రియులారా,
కనుక ఈ సమయంలో దేవుని వాక్యము వింటున్నటువంటి నీవు నేను కూడా మనకున్నటువంటి ఆర్థిక భారము రుణములను రద్దుపరచు నీ పాద సన్నిధి, రణములను మార్చునది రమ్యమైన సన్నిధి. ఎలాంటి సన్నిధి అంట ప్రియులరా? రుణము తీరాలి అంటే నువ్వు ఆయన సన్నిధిలో ఆయనతో గడపాలి, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఆ స్త్రీని మనం చూసినప్పుడు ప్రియులారా, కుండ మాత్రమే ఉంది, మరేమీ లేదన్నప్పుడు ఈ చుట్టుప్రక్కల ఎన్ని కుండలు దొరుకుతాయి ప్రియులారా? గమనించండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె వెళ్ళి ప్రియులారా చుట్టుప్రక్కల ఉన్నవారి దగ్గర కుండలు తెచ్చిందని మనం చూస్తున్నాం. అయితే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ దైవజనుడు మర్మంగా చెప్పిన మాట ఏంటంటే, నీతో కూడా కొందరిని పిలువు. ప్రియులారా, యేసు ప్రభు అంటారు, ఏలయనగా నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉందరో వారి మధ్య నేను ఉంటానన్నారు. కాబట్టి ప్రియులారా, చూడడానికి కుండలు అనే మాట వినబడుతుంది కానీ ప్రభునందు ప్రియులారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలువు అని చెప్పేసి అన్నప్పుడు వెంటనే కూడా ఆమె ప్రియులారా వెళ్ళి కుండలు తీసుకొచ్చింది. వెంటనే దైవజనుడు తలుపు వేసి ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు ఆ కుండలంట నూనె చేత పొంగి పొర్లుచున్నాయంట. ఈ రోజున నీకున్న భారం ఏదైనా, నువ్వు దేవునిని ఆశ్రయిస్తే, దైవజనుడు ఆశ్రయిస్తే, సంఘముతో కలిసి ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులరా వెంటనే కూడా తెచ్చిన పాత్రలన్నీ నిండిపోతే, అయ్యా అన్నీ నిండిపోయినాయి అని చెప్పినప్పుడు, ప్రియులరా నువ్వు వెళ్ళి ఈ నూనె అమ్ముకొని అప్పులు తీర్చుకొని ఆనందంగా బ్రతకన్నాడు. గమనించండి ప్రియులారా, మన భారమును దేవుని మీద వేయాలి. అలాగే దేవుని సేవకులకు మనము ఉన్నది ఉన్నట్లు తెలియజేయాలి. కనుక మరి ఒక భారం ఏమిటంటే వ్యాధి భారము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబమును బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి ఆర్థికంగా అప్పులు చేస్తున్నాం. ఈ అప్పులను బట్టి అనారోగ్యం కలుగుతుంది ప్రియులారా. అయితే మనం గమనించిన వారమైతే ప్రభునందు ప్రియులారా, మనకున్న వ్యాధి బాధలు పోవాలంటే మనము దేవుని వైపు చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, రాజుల కాలంలో ఒక సైన్యాధిపతి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడిని ఆశ్రయిస్తున్నాడు ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. సైన్యాధిపతి అయినటువంటి నయమాను అనబడినటువంటి ఒక వ్యక్తి వచ్చి తనకున్నటువంటి పరిస్థితిని అంతటినీ కూడా అక్కడ ఉన్నటువంటి దైవజనుడికి తెలియజేసినప్పుడు ప్రియులారా దైవజనుడు అంటాడు, నీవు వెళ్ళి 7 మార్లు యొర్దాను నదిలో మునగమన్నాడు. ప్రియులారా, బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతం ఏమిటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. ప్రియులారా, మొదట సైన్యాధిపతికి అవిశ్వాసం కలిగింది, కానీ తరువాత విశ్వాసంతో 7 మార్లు ప్రభునందు ప్రియులారా మరి ఆ యొక్క యొర్దానులో మునిగినప్పుడు పసిపిల్ల వంటి దేహంగా మారిపోయింది. నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కానీ, ఇదిగో నీకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుని నువ్వు ఆశ్రయించినట్లయితే, సంఘాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే దేవుడు ప్రభునందు ప్రియులరా గొప్ప కార్యం చేస్తారు. 7 వారముల ప్రార్థన పెట్టుకోవడం, 7 వారములు నువ్వు ఉపవాసం ఉండడం, 7 వారములు సంఘాన్ని పిలిపించుకోవడం, 7 వారములు దైవజనులను పిలిపించుకోవడం, ప్రార్థన చేయడం చేస్తే నువ్వు అద్భుతం చూస్తావు. గనుక ప్రియులరా,
ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా ఎట్టి వారినైనా ఏ స్థలము నందైనా పాటి రక్షించుటకై పాట్లందు తండ్రికి నంగళార్చ. కనుక ప్రభునందు ప్రియులరా, నీకున్నటువంటి వ్యాధి భారాన్ని తీసివేయగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఏ వ్యాధితో నీవు బాధపడుతున్నావు? షుగరా, బీపీయా, లేకపోతే క్యాన్సరా? మందు లేని వ్యాధులు ఎన్నో ఉన్నాయి. అయితే వైద్యులైన వారు అంటారు, పర్వాలేదండి, మందులు వాడడం తగ్గిపోతుంది. ప్రియులరా, దేవుని వాక్కు లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే ఎన్ని మందులు వాడినా తగ్గదు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎవరికి స్వస్థత? ఆయనను ఆశ్రయించిన వారికి. రోగములు మాన్పు రూఢి వైద్యుండ, బాగు చేసి పంపు పరమానాదుండ. ఏం చేస్తాడండి ఆయన? బాగు చేస్తాడు. నా వల్ల కాదు, వేరే చోటుకు తీసుకెళ్ళిపోండి, నాకేం అర్థం కావట్లేదు, నేనేం చేయలేను అని డాక్టర్లు అనొచ్చు. కానీ డాక్టర్లకే పరమ డాక్టర్ అయినటువంటి ప్రభు మీద నీ భారాన్ని మోపినట్లయితే ఎలాంటి వ్యాధి అయినా ప్రభు తీసివేస్తారా. ఆ తర్వాత పాప భారం. ప్రియులారా, ఈ పాపం అనేది ఎలా వచ్చిందంటే, ఎందుకు మానవుడు పాపిగా మారాడు అంటే ప్రియులారా, కొందరు కుటుంబ భారాన్ని బట్టి, కొందరు ఆర్థిక భారాలను బట్టి. ప్రియులారా, గమనించండి, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రతి ఒక్కరి పాపము నిమిత్తమై ఆనాడు కల్వరిగిరిలో ప్రియులారా, ఆయన అందరి కోసము తన ప్రాణము పెట్టారు. ఆయన దగ్గర నీవు నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రియులరా, దైవజనులు అంటారు, చెప్పుకొందును రావయ్యా నా పాపంబుల్, ఒప్పుకొందును రావయ్యా. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 32వ కీర్తన 1వ వచనంలో ఇలాగ రాయబడుతుంది. అదేమిటంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. కనుక మనము మన పాపమును ప్రభు ఎదుట ఒప్పుకోవాలి, మన పాపమును దేవునికి అప్పగించాలి. ప్రియులారా, ఒక తండ్రికి ప్రియులరా 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తండ్రిని హత్తుకుని ఉన్నాడు. ప్రియులారా, మరొక కుమారుడైతే తండ్రిని విడిచి వెళ్ళాడు. హత్తుకుని ఉన్న కుమారుడికి ఏ కొదువ లేకుండా ఉంది. కానీ తండ్రిని విడిచి వెళ్ళినటువంటి కుమారుడు దిగంబరిగా మారిపోయాడు. ప్రియులారా, దిగంబరిగా మారిపోయినటువంటి కుమారుడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆకలికి, వస్త్రానికి, నివసించడానికి ఏమీ లేక వేదన పడుతూ ప్రియులారా, ఒకానొక దినమందు ఎంతగానో ప్రియులారా చింతిస్తూ ఆకాశం వైపు కన్నులెత్తి అంటాడు, తండ్రి, నేను నీకును తండ్రికిని విరుద్ధంగా పాపం చేశాను, నన్ను క్షమించమని తన పాప భారాన్ని దేవుని మీద వేశాడు. ప్రియులారా, లూకాసు వార్త 15వ అధ్యాయం 13 నుండి 15 వరకు మనం చదివితే, ఆ కుమారుడు ప్రియులారా తిరిగి వచ్చి తండ్రి దగ్గర పశ్చాత్తాపపడ్డాన్ని బట్టి, తన భారమును తండ్రికి అప్పగించడాన్ని బట్టి, తండ్రి ఏం చేస్తాడో తెలుసా? కనికరపడి ప్రియులారా ముద్దు పెట్టుకొని కుమారుని చేర్చుకుంటాడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము,
సన్నుతుండగు నాయనా నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. ఎవరిని చేరుకున్నాడండి? నువ్వు కూడా ఆయన సన్నిధిలో చేరాలి. నా ఇంట్లోనే నేను ఉంటాను, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి ఎందుకు వెళ్ళవలని తలంపు కొందరిలో కలుగును. ఇది సాతాను కలిగించేది ప్రియులారా. నీవింట్లో ఉండి నేను ఎక్కడుండి పని చేస్తాను, నాకు జీతం ఏముండంటే ఏ కంపెనీ వారు ఇస్తారు? ఏ గవర్నమెంట్ ఇస్తుంది? ప్రియులరా, అందుకోసమే ప్రియులరా, మరి ఏదో ఒక కంపెనీలో పని చేయాలి. నీవున్న చోటనే ఉంటే కుదరదు. కానీ కంపెనీకి వెళ్ళి పని చేసినప్పుడే ప్రియులరా జీతం ఇచ్చినట్లుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి, నేను పాపినయ్యా, నేను అయోగ్యునయ్యా, నా మాట వలన, నా చూపు వలన, నా క్రియల వలన నేను పాపిని. దైవజనులు 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మన దైవజనులు దేవదాసయ్య గారే వసిగానే పాపలోకపు వాసుడాను నాయనాని దాసులలో ఒకనిగా నన్ను చేసి కావు మీ నాయనా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరొక భారం ఏమిటంటే శిక్ష భారము. ప్రియులారా, ఉన్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి నాకే ఎందుకు రావాలి బాధ? శిక్షను అనుభవిస్తున్నారు ప్రియులరా. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. నువ్వు మోయవలసిన ప్రతి భారాన్ని యేసు ప్రభు మోసారని, ఇదిగో నీకున్నటువంటి శిక్షను ఆయన భరించారని నువ్వు ఆయన వైపు చూస్తే తప్పకుండా ఆయన నిన్ను విడిపించగలిగిన దేవుడు. మత్తయి సువార్త ప్రియులరా 18:20 అలాగే 18, 19 రాయబడి ఉంటుంది. మీరు భూలోకంలో వేటిని విప్పుదురో నేను పరలోకంలో వాటిని విప్పుతాను, మీరు వేటిని బంధిస్తారో నేను వాటిని బంధిస్తానన్నారు. కనుక ప్రభువునందు ప్రియదేవుని బిడ్డలారా, గమనించాలని మీకు మనవి చేస్తున్నాను. అలాగే మరి ఒకటి, నిందల భారము. ప్రభువునందు ప్రియులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. 61:7. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. ప్రియులర, గమనించండి, మనము చూసినట్లయితే నిందకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా ప్రియులరా ఆయన రెట్టింపు ఆశీర్వాదమును అనుగ్రహిస్తారు. ఎప్పుడు అంటే మనము ఆయన వైపు చూడాలి. ప్రియులరా, ఎవరైనా మనల్ని నిందించినప్పుడు దైవజనులైన వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, నింద నీ బొంద అన్నారంట. అలాగే మనం గమనించినట్లయితే ప్రియులరా, నిందకు 100 బహుమానాలు. దైవజనులు అంటారు, నిన్నెవరైనా ఏమి అన్న నేను ఊరుకొందునా, నన్నట్టే భావించుకొని నరులకు తీర్పు విధింపనా. నింద అంటే లేనిది నీ మీద కల్పించడం, నింద అంటే కావాలని నిన్ను ఇరికించడం, నింద అంటే లేనిది నీ మీద వేయడమే నింద. అయితే ప్రియులరా, నీవు దేవుని వైపు చూస్తే నిందకు బహుమానం ఇస్తాడు ఆయన. ప్రభునందు ప్రియులరా, మరి ఒకటి మనం చూసినట్లయితే పనుల భారము. సామెతల గ్రంథములో రాయబడుతుంది, నీ పనుల భారమును ఆయన మీద మోపము, అవి అప్పుడు ఆయన సఫలం చేస్తాడు. ప్రియులరా, పనులు జరగట్లేదు అని అనుకోవద్దు. ప్రభువు మీద నీ భారము వేయి, నీ పనులన్నీ ఆయన సఫలం చేస్తారని మన జనకులు తెలియజేసిన వారై ఉన్నారు. ప్రియులరా,
గనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకున్న భారములన్నిటినీ కూడా దేవుని మీద వేయగలిగినట్లయితే ఆయన తప్పకుండా నీ భారములన్నిటిని తీసివేయగలడు. ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీకున్న భారములు అవి ఎలాంటివైనా కానీ తీసివేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు మన దేవుడు. వాక్యము వింటున్నటువంటి నీ కుటుంబ భారమును, నీ ఆర్థిక భారమును, నీ యొక్క పాప భారమును, నీ వ్యాధి భారమును, నీ శిక్ష భారమును, నీ నిందల భారమును, నీ యొక్క పనుల భారమును ఆయన మీద వేసినప్పుడు, సమయం వచ్చినప్పుడు ప్రియులారా ఆయన తీసివేస్తారు. అయితే మన నీ భారములన్నీ ఆయన మీద మోపాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవది ఆయన యొద్దకు రావాలి. మూడవది ఆయన సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేయాలి. ప్రియులారా గమనించండి, విశ్వాసముతో నీవేమి చేసినా ప్రభున్నారు, ఆవగింజంత విశ్వాసము మీరు కలిగినలా కొండ సముద్రములో కూలి పడిపోతుందన్నారు. దైవజనులు కూడా అంటారు కదా, ఆవగింజంత విశ్వాసమ మరియున్నా కొండ కూలి సముద్రాన విరిగి పడును. ఏంటండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ విరిగి పడిపోద్దంట. ఎంత విశ్వాసం, ఎంత ఉంటుంది ఆవగింజ? కొంచెమే, చిన్నదే. ప్రియులారా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను గొప్ప ఆశీర్వాదాలతో అలంకరిస్తాడు. ప్రియులారా, అలాగే విశ్వాసము తదుపరి నువ్వు కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుని యొద్దకు వచ్చుట. విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. ప్రియులారా, నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నారు ప్రభు. దేవుని యొద్దకు వచ్చే అనుభవం నీకుంటే నీ భారము ఏదైనా ప్రభు తీసివేయగలరు. ఆ తదుపరి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి మౌనం ఉంటే సరిపోదు, కానీ ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన పని జరిగిస్తుంది. ప్రార్థన ప్రభునందు ప్రియులారా నేను ప్రత్యేకమైన స్థితిలోకి తీసుకువెళుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము వినిన వారలారా, నీ భారములన్నిటినీ కూడా ప్రభు మీద వేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ప్రభునందు ప్రియులారా, ప్రభువు కూడా నీ భారములు తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇటు వాక్యము ద్వారా గొప్ప విశ్వాసము కలిగి ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన దీవెన పొందుకునే భాగ్యం ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యము వినిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎవరైతే వినుచు ఉన్నారో, ఈ వాక్యము విని ఉన్నారో, విశ్వాసమును దయచేయండి. నీ యొద్దకు రావాలని ఆశ కలిగించండి. నీ సన్నిధిలో ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేసుకొని నీ కృపను పొందుకుని ధన్యతను దయచేయమని, వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించేలాగున కృప దయచేయమని వాక్యమైన యేసునామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ఆశీర్వాదములు మీకందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ మరణాత.